కోటంపై మండిపడ్డారు అరిజోన్ డైరీ నిర్వాహకులు షేజల్. గతంలో దుర్గం చెన్నయ్యకు వత్తాసు పలికిన ఎంపీ వెంకటేష్ నేతను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు షేజల్. మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎంపీ వెంకటేష్ నేత మాయని మచ్చని షేజల్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తనకు జరిగిన అన్యాయానికి మద్దతుగా ఉంటూ అణువణువున మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్యను కాపాడుకుంటూ వచ్చింది వెంకటేష్ నేత అని, అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు షేజల్. వెంకటేష్ నేత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే ఇంతకుముందు నేను ఢిల్లీలో మాపై జరిగిన అన్యాయం గురించి నిరసనలు చేస్తున్న టైంలో ఆయన ఢిల్లీకి రావడం జరిగింది. ఆ టైంలోనే మాకు జరిగినటువంటి అన్యాయం గురించి ఆయనతోటి మాట్లాడాలని చెప్పేసి మేము ఆయన్ని కలవడానికి వెళ్ళాం. అయితే ఆయన మమ్మల్ని కలవకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తిరిగి అదే దుర్గం చెన్నయ్యకు సపోర్ట్ చేస్తూ మరి అదే దుర్గం చెన్నయ్యకు సీట్ రావాలని చెప్పేసి పాపం ఆయన ఎంతో కష్టపడ్డారు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మారారు. సో ఈ మారడం వెనుక అంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. కానీ ఆ టైంలో మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎంపీ వెంకటేష్ నేత గారి గురించి ఎలాంటి స్పందన రాలేదు. ఆయనకి ఎన్నో మెసేజ్లు చేసాం, చాలాసార్లు కలవడానికి ట్రై చేసాం, అయినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఒక సాధారణ మహిళకే ఈయన న్యాయం చేయలేని వ్యక్తికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏదో చేద్దాం, ఏదో చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు చేసేది ఏమీ లేదు, ఎందుకంటే అక్కడ ఒక ఆడపిల్లకు మీరు న్యాయం చేయలేకపోయారు. అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు మహిపాల్ రెడ్డి. వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన తెలిపారు. బోక్క ప్రభాకర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శోభ, మున్సిపల్ అధ్యక్షులు హనుమాన్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలోని మున్సిపల్ వార్డులలో టీఆర్ నగర్లో 2, 47, 48 వార్డులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గతంలో టీఆర్ నగర్ గ్రామ పంచాయతీలు నూతనంగా మున్సిపల్లో కలవటంతో 47, 48 వార్డులుగా రూపొందాయన్నారు. మున్సిపల్ అనుమతులతో నిర్మాణం చేపడుతున్న గృహాలకు పౌర సరఫరా సదుపాయాలు అందించాలని అధికారులకు సూచించారు. టీఆర్ నగర్ అర్బన్ కాలనీలో డ్రైనేజ్ పనులకు అంచనా వ్యయం రూపొందించి వర్షాకాలంలోపు పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్ వెంటనే వెనక్కు తీసుకుని సీఎంకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతమైతే బాల్క సుమన్ ని అడ్డుకుంటామని హెచ్చరించారు. బాల్క సుమన్ అనే వ్యక్తి వారికి ఎలక్షన్లో ఓడిపోయిన కాంచెల్లో పిచ్చిలేసింది. ఫస్ట్ వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్ పంపించే కార్యక్రమం చేయాలి వాళ్ళ నాయకులు. ఎందుకంటే వాడు పిచ్చిలేసి ఎవరిని పడితే వాళ్ళ ఇష్టం వచ్చాడు మాట్లాడతాడు. వాడు 1,00,000 మంది తీసుకుపోయి రేవంత్ రెడ్డిని తొక్కుతానంటాడు. వానికి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని టచ్ చేసి చూడమాను. వాడు మొగోడైతే మేము చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇలా బాల్క సుమన్ సవాల్ విసురుతాను. బిడ్డ బాల్క సుమన్, నువ్వు మొగోనివి అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లాలో మా కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు టచ్ చేయి బిడ్డ, నిన్ను బొంద పెడతామని చెప్పేసి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి మీద చెప్పు ఏదో నీకు ఇలా రేపు ఎంపీ టికెట్ రావడానికి మొన్న కురాల సతీష్ మీ మధ్యలో గొడవలు కాబట్టి మీ ఇలా పబ్లిక్లో ఇట్లా చేస్తే కేసీఆర్ దగ్గర మెప్పు పొంది రేపు టికెట్ తెచ్చుకోవడానికి డ్రామాలు ఆడతారు. మీ డ్రామాలతో పబ్లిక్ తెలుసు బిడ్డ, మీకు రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్ కూడా రాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్ను భూస్థాపితం చేస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.
నువ్వు 4-5 రోజులలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఈ మంచిర్యాల జిల్లాలో నువ్వు ఎక్కడ తిరిగినా నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. అయితే నిన్న బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగిందో ఆ సమావేశంలో మా ముఖ్యమంత్రిని ఇప్పుడు మాజీ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసి మతి స్థిమితం లేకుండా పిచ్చిలోచినలాగా వాగుతుండు. ఒక ముఖ్యమంత్రిని గౌరవంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఆయన విఘ్నతగా ఇడిచిపెడుతున్నాం. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక చదువుకున్నావు, విద్యార్థి నాయకుడు అని చెప్పి ఎన్నో మాటలు చెప్తున్నావు నువ్వు. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో 30వ వార్డులో 4.5 సంవత్సరాలుగా తాగునీరు కుళాయిలో బురద నీరు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సమస్యపై మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో తాగునీరుతో పాటు పారిశుద్ధ్య సమస్య కూడా ఎక్కువగా ఉందన్నారు విజయచంద్ర. డ్రైనేజీలు సరైన సమయానికి శుభ్రం చేయకపోవడంతో కాలువలో మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం పట్టణ మున్సిపాలిటీ బాగోతం వెలుగుందంటే నిమ్మకి నీరెత్తినట్లు తయారైంది. అభివృద్ధికి ఎలాగైతే నోచుకోలేదు. మౌలిక వసతులైన మంచినీటి పరిస్థితి చూస్తే అసలు ఇది తాగడానికైనా పనికొస్తుందా అని అడుగుతున్నా. దీన్ని కాలకృత్యాలకు కూడా వాడలేని పరిస్థితిలో ఉన్న ఈ మంచినీటిని తాగడానికి ఇప్పుడు ఈ మన మున్సిపల్ పురపాలక సంఘంలో ఉన్న 30 వార్డులకి ఇస్తున్న మంచినీళ్ళ పరిస్థితి ఇది వీళ్ళు చేస్తున్న అభివృద్ధి, ఇది వీళ్ళు ప్రజలకు ఇస్తున్న భరోసా. అంతేకాకుండా శానిటేషన్ విషయంకి వస్తే కాలువల్లో ఎక్కడ కూడా పుడుకులు తీయలేదు. విపరీతమైన దోమలతో హాస్పిటల్ నిండిపోతుంది. ఏరియా హాస్పిటల్ చూడండి, ప్రైవేట్ హాస్పిటల్ చూడండి, ప్రతి ఒక్కరికి మలేరియా, ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా సీరియస్ ఇష్యూ. అయితే మున్సిపాలిటీలో చేయాల్సిన చిన్న అవసరాలను కూడా 10వ వార్డు విషయానికి వస్తే రోడ్డు మొత్తం కూడా మురుగునీరుతో నిండిపోయింది. అసలు ఆ వార్డులోకి వెళ్ళాలన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మూసుకొని బతకాల్సి వస్తుంది. ఇక్కడున్న కమిషనర్ కానీ, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే అలజింగి జోగరావు కానీ వీళ్ళు చూసిన పాపానికి పోలేదు. అది వీళ్ళ పరిస్థితి. ప్రశ్నిస్తే మేము చేయగలుగుతాం అంటున్నాం, ప్రశ్నిస్తే మేము చేస్తాం అంటున్నారు. ఇది వీళ్ళకున్న ఆలోచన. ఎలాగో వీళ్ళకి తెలిసింది ఏంటంటే రాబోతున్న 2 నెలల్లో దిగిపోతున్నాం కదా అనే ఉద్దేశంతో ఇంతవరకు దోచుకున్నది దాచుకున్న. మహిళల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు డీసీసీబీ చైర్మన్ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు. వైఎస్ఆర్ ఆసరా సభను ఉండి ఏఎంసీ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోల శ్రీలక్ష్మి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి జగన్ని సీఎం చేయాలన్నారు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు. 2019 ఎలక్షన్లో నేను అధికారంలోకి రాగానే 4 దఫాలుగా మీకున్న అప్పు అంతా కూడా వెనక్కిస్తారని చెప్పి మాటిచ్చి ఆ డబ్బులు వేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి ప్రతి మహిళల్ని కూడా లక్షాధికారి చేయాలని చెప్పి ఆశయంతో ఎన్నో పథకాలు పెట్టుకొని ఏది క్రమం తప్పకుండా కరోనా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఏ పథకాన్ని ఆపకుండా మీకు పథకాలన్నీ కూడా మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇచ్చినా సరే మహిళ అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నారు. ఏం చేద్దంటే నేను ఇచ్చే రూపాయి సద్వినియోగం అవ్వాలంటే ఆ ఇళ్ళకి అకౌంట్కి డబ్బు వేస్తే ఆ కుటుంబ అవసరాలు కానీ, ఆ పిల్లల అవసరాలు కానీ ఆ ఇళ్ళకి తెలిసినంతగా యజమానికి తెలియదనే ఉద్దేశంతో ప్రతి రూపాయి కూడా అక్క చెల్లెమ్మల అకౌంట్లో వేస్తున్నారు. డాక్టర్ చదివిన ఫీజు రియంబర్స్మెంట్ కింద ఫీజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి మీ పిల్లల్ని డాక్టర్ని, ఇంజనీర్ని చదివిస్తున్నాడు. మీరు ఇల్లు లేదు, చాలా మందికి సొంత ఇంటి కళ ఉంటుంది. మనం పోయే లోపల ఎప్పుడైనా సరే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక సెంటు భూమి కూడా ఏ పేదవాడికి ఇచ్చింది లేదు. ఇవాళ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి, స్థలాలు కొని పూడ్చి లేఅవుట్ చేసి జగనన్న కాలనీలు ఎంతో అందంగా తయారు చేస్తున్నారు. మరి ప్రతి పేదవాడు కూడా ఇవాళ సొంత ఇంటికలు నెరవేరుతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ చూడను, మతం చూడను, కులం చూడను,
ఎవరికి అర్హత ఉందో లేదో చూసి పథకాలు ఇస్తానని చెప్పి ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఎక్కడైనా మీటింగ్ పెట్టి ఎవరికైనా అర్హత ఉండి నాకు పథకం అందలేదని ఎవరన్నా ఉన్నారా అంటే ఒక్కరు కూడా చేయకూడదని చెప్పారు. ఇవాళ ఇంతమంది జనం ఉన్నారు, మరి నాకు అర్హత ఉండి నాకు పథకం రాలేదని వాళ్ళు ఎవరున్నా ఉంటే ఒక్కరిని చేయెత్తమనండి. ఎవరు ఎత్తలేరు. ఎందుకంటే ఏది చూడలేదు, అర్హత ఉందా లేదా అని చూస్తున్నారు. మీ గ్రామంలో సచివాలయాలు కట్టారు, మీ వాలంటీర్ వెళ్ళి మీ సచివాలయంలో మీకు అర్హత ఉందని నమోదు చేస్తే ఆయన బట్టలు నొక్కుతున్నాడు, మీకు అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. గారిని 175కి 175 సీట్లో కూడా నెగ్గించవలసిన బాధ్యత ముఖ్యంగా మీ మహిళల్లో. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ వెంటనే చెల్లించాలని, 2021 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024 మార్చి నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు R&R ప్యాకేజీ, ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన విధులను ఈ బడ్జెట్లోనే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. శ్రీశైలంలో పోలీసులకు మద్యం బాటిళ్లు పట్టుపడ్డాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం వచ్చే అవకాశం ఉండటంతో అక్రమంగా మద్యం విక్రయించేందుకు తెలంగాణ నుంచి మద్యం బాటిళ్లు భారీగా శ్రీశైలంలో డంపు చేసుకుంది మహిళ. పక్కా సమాచారం అందుకున్న సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 166 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, మద్యం బాటిళ్లను శ్రీశైలానికి తీసుకువచ్చిన మహిళను అదుపులోకి తీసుకున్నామని సిఐ ప్రసాదరావు మీడియాకు తెలిపారు. కాబట్టి ఇక్కడ మద్యం కానీ, మాంసం కానీ, పొగ త్రాగడం కానీ అన్ని నిషేధించడమైనది. దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడమైనది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము. అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధర కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు. కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. అలా ఎవరైనా పాల్పడిన వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మన టోల్ గేట్ దగ్గర సమాచారం మేరకు 121 సన్ హార్సెస్ క్వార్టర్ బాటిల్స్, 45 ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్, టోటల్ 166 కేసు నమోదు చేస్తున్నాము. ముద్దాయి పేరు వచ్చేసి రామ్. కర్ణాటకలో బీజేపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆవులతో ఆందోళనకు దిగారు. పాల రైతులకు సబ్సిడీలు అమలు చేయటం లేదని నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యులతో ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ధర్మాసనం విచారిస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పంజాబ్ వేసిన పిటిషన్ను ప్రధాన పిటిషన్గా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇక ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. పల్నాడు జిల్లా దాచేపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ గ్రామాలపాడు గోడౌన్ వద్ద ప్రమాదానికి గురైంది. తెలంగాణ నుంచి లోడుతో వస్తున్న లారీ రోడ్డుపై ఉన్న డ్రిల్స్ ను ఢీకొని వాగులో పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిగి రోడ్డులోని ప్లాస్టిక్ వ్యర్థాల రీసైకిల్ చేసే పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు. సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే తీవ్ర నష్టం వాటిల్లింది. భారీగా ప్లాస్టిక్ కవర్లు, కంపెనీల నుంచి వచ్చిన ఇతర వేస్టేజ్ ఒకే దగ్గర జమ చేయడంతో మంటలు అంటుకొని ప్రమాదం జరిగినట్లు తెలిపారు పరిశ్రమ నిర్వాహకులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. महीने पहले छोटा सा बिजनेस स्टार्ट किए थे जिसमें वेस्ट कॉटन रहता है जो हाथ साफ करके पहुँचते उसको हम वॉश करके वापस भेजते थे, वो स्टॉक था। और जो बिस्किट कवर्स वगैरह रहते हैं वो कंपनी से ख़रीद के लाए थे।
तो वो यहाँ पे स्टॉक था, उससे वापस दाना बन के वापस रीयूज़ आता है, रिसाइकलिंग होता है। हम रिसाइकलिंग वाले को सेल अभी तक एक बार भी नहीं करे, करना था 2 महीने पहले स्टार्ट किया। परसों 31 को हमारे बच्चे का शादी था, तो हम दो दिन बाद में इसको हटा के बेचेंगे, परमिशन भी लेने का सोचे थे। इससे पहले कोई रात में इधर कुछ अंगार लगा दिया और पूरा